హాయ్, వెల్కమ్ టు కాకతీయ నేషనల్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 24/8/2021 రోజు రిలీజ్ అయింది. సో ఇది మన ఆయిల్ ఇండియా సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ కానీ అరుణాచల్ ప్రదేశ్, ఇది ఎక్కడైనా ఎల్పిజి హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా ఉంది, మన దేశంలో మొత్తం ఉన్నాయి. సో దాంట్లో సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి 38 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ ఉండాలి కంపల్సరీ. సో సెకండ్ వన్ది ఫిట్టర్ ఉంది, 144 ఉన్నాయి. సో మెయిన్ మోటార్ వెహికల్ ట్రేడ్ 42 ఉన్నాయి. సో మెషనిస్ట్ ట్రేడ్ 13 ఉన్నాయి. మెకానికల్ డీజిల్ మెకానికల్ 97 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెషిన్ ట్రేడ్ 40 ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ అంటే ఆల్ ఇన్ వన్ వస్తుంది. ఐటీఐ సంబంధించి దాంట్లో సపరేట్గా కూడా ఉంటాయి ఎలక్ట్రానిక్స్. సో ఈ 6 పోస్టులకు సంబంధించి ఇది ఉన్నాయి. సో కంపల్సరీ టెన్త్తో పాటు ఐటీఐ ట్రేడ్ ఉండాలి. ఐటీఐలో ఎన్సీబీటీ నుంచి సర్టిఫికేషన్ ఉండాలి కంపల్సరీ. సో పోస్టులు అయితే చాలానే ఉన్నాయి. సో మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేయండి ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 7th వన్ది అండ్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి, అది 8 పోస్టులు ఉన్నాయి. సో దాంతోపాటు నెక్స్ట్ టర్నర్ 4 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ 8 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ 81 ఉన్నాయి. 10+2 ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్తో 44 పోస్టులు ఉన్నాయి. సో సర్వేయర్ ట్రేడ్ 5 ఉన్నాయి. వెల్డర్ ట్రేడ్ 6 ఉన్నాయి. ఐటీ అండ్ ఈఎస్ఎం ఐటీ ట్రేడ్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. సో ఈ 5 పోస్టులకు మొత్తం 14 పోస్టులు సంబంధించి ఉన్నాయి. సో వీటిలో జాబ్ అప్లికేషన్ ఎవరైనా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు, మన ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు అది చేసుకోవచ్చు. గాయస్ కంపల్సరీ చేసుకోండి, చాలా బెటర్ జాబ్స్ ఇవి, ఎక్కువ ఉంది. ఇది ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జనరల్ కేటగిరీకి 18 years to 30 years ఉంది. సో దీంట్లో ఓబీసీ ఎక్స్టెండ్ కూడా ఉంది. ఇది ఓబీసీ ఎక్స్టెండ్ ఉంటుంది. ఆ జనరల్కి 30 వరకు ఉంది. ఎస్సీ ఎస్టీకి 35 ఉంది, 18 to 35. సో ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 18 to 33 ఏజ్ ఉంది, ఏజ్ లిమిట్. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఉంది. 18 అంటే ఎవరికైనా 18 ఉంటుంది. సో దీంట్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ రెస్పెక్టివ్ కేటగిరీస్ గివెన్ ది రిలేటివ్ క్లాసెస్ సంబంధించి ఇది ఉంది. ఎస్సీ ఎస్టీ పర్సనల్కి డిజబిలిటీ ఏమన్నా ఉందా, వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించి ఒకలా ఉంటాయి. సో ఇంగ్లీషు లాంగ్వేజ్ అవి అర్థమెటిక్ అది సంబంధించి అది నోటిఫికేషన్లో ఉంది. సో అదే చూడండి, నెక్స్ట్ ఇది పోస్ట్ కోడ్ సంబంధించి ఉన్నాయి. సో పోస్ట్ కోడ్కి సంబంధించి ట్రైనింగ్, అదే స్టేట్స్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ రిలవెంట్ కోర్స్ 2 years ట్రైనింగ్ అది ఉన్నాయి. సో దాంట్లో ఎనీ సంబంధించి ఏదైనా ఉంది. సో మెడికల్ ఫిట్నెస్, ఎంప్లాయ్మెంట్ అండ్ అపాయింట్మెంట్ సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్ కోవిడ్ ఉంది. కోవిడ్ ఇన్ వ్యూ ఆఫ్ కరెంట్ సిచ్యువేషన్ ఆస్పిరేషన్ కోవిడ్-19 సంబంధించి పాండమిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఈ గైడ్లైన్స్ కొన్ని పాటిస్తూ మనం జాబ్ నోటిఫికేషన్ అప్పుడు వెళ్ళాలి. www.oilindia.com దాంట్లోకి వెళ్ళి మనం జాబ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో గాయస్ అందరూ కంపల్సరీ చేసుకోండి జాబ్ నోటిఫికేషన్. చాలా ఇది ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కు 200 ఉంది. అండ్ జిఎస్టీ ఏమైనా ఛార్జెస్ పడితే, జిఎస్టీ కానీ ఇంకేమైనా ఛార్జెస్ పడతాయి, గేట్వే బ్యాంక్ ఛార్జెస్ పడితే ఆన్లైన్లో పడవచ్చు. దిస్ ఈస్ నాన్ రిఫండబుల్. సో ద 23rd సెప్టెంబర్ వరకు 23rd సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. చూడండి, www.oilindia.com ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు. సో ట్రేడ్ సంబంధించి అలా జాబ్స్ ఉన్నాయి. వెబ్సైట్లో మీరు మీడియం సంబంధించి ఏదైనా దాంట్లో